రాజ్యసభ సభ్యుల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. భారతదేశంలోని మొత్తం 10 రాష్ట్రాల్లో 37 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 9న సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం ముగియనుంది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 16న పోలింగ్ జరగనుంది. రాజ్యసభ సభ్యుల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. భారతదేశంలోని మొత్తం 10 రాష్ట్రాల్లో 37 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 9న సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం ముగియనుంది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 16న పోలింగ్ జరగనుంది. రాజ్యసభ సభ్యుల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. భారతదేశంలోని మొత్తం 10 రాష్ట్రాల్లో 37 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 9న సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం ముగియనుంది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 16న పోలింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, రాజ్యసభ సభ్యుల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనట్టు తెలుస్తుంది. మొత్తం దేశంలో ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది? ప్రధానంగా తెలంగాణలో ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది? అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి?
దాదాపు దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవబోతున్నటువంటి నేపథ్యంలో ఏప్రిల్లో వీళ్ళందరి పదవి కాలం కూడా ముగిసిపోతుంది. సో ఈ నేపథ్యంలో దాదాపు దేశంలో ఉన్నటువంటి దాదాపు 10 రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే చాలా వరకు కూడా ఖాళీ అయ్యాయి. దీంట్లో మహారాష్ట్రలో అత్యధికంగా 7 స్థానాలను ఖాళీ ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో వీళ్ళకందరికీ కూడా ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ ఉంటుంది. తర్వాత మార్చి 16న పోలింగ్ ఉండబోతున్నట్టుగా మనకి ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి కూడా అఫీషియల్గా కూడా ఒక నోట్ వచ్చింది. అయితే ఏ రాష్ట్రం నుంచి ఎక్కడెక్కడ ఎంతమంది ఎవరెవరు ఖాళీ అయ్యారో ఒక్కసారి మనం పరిశీలన చేస్తే మహారాష్ట్ర నుంచి భగవత్ కృష్ణారావు, తర్వాత ఫౌజియా తస్రీన్ అహ్మద్ ఒకరు, అలాగే ప్రియాంక విక్రమ్ ఒకరు, తర్వాత గోవిందరావు ఒకరు, దార్శిని మోహన్ ఒకడు, రజనీ అశోక్ రావుత్, అతవలే రామ్దాస్ బంధు. ఇప్పుడు అతను కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన పదవి కాలం కూడా రాజ్యసభది మొయ్యబోతుంది. తర్వాత ఒడిశాకు వచ్చే సమయానికి వచ్చి దాదాపు 4 ఉన్నారు. తమిళనాడులో వచ్చి చాలా కీలకమైనటువంటి నేతల యొక్క పదవి కాలం అనేది ముగియబోతుంది. ముఖ్యంగా ఎన్ఆర్ ఎలాగో కానీ, అలాగే సెల్వరాజు కానీ, తంబిదురా కానీ, తిరుచి శివ కానీ, కనిమొలి, అలాగే జీకే కనిమొలి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో కూడా రాజ్యసభ సభ్యురాలుగా ఉంది. డిఎంకే నుంచి కూడా ఆమె ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో మరొకసారి ఆమె రాజ్యసభకి ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సంఖ్య పరంగా చూసుకుంటే అయితే ఎన్నికలు కూడా సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది ఆ సమీకరణాలు కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వెస్ట్ బెంగాల్లో చాలా సీనియర్ నేతలందరినీ కూడా ఈ పదవి కాలం అనేది ముగియబోతుంది. ముఖ్యంగా రితబ్రత బెనర్జీది కూడా ముగియబోతుంది. మరొక అస్సాం విషయానికి వస్తే మాత్రం రామేశ్వర్ తలి ఆయనది, అలాగే బీహార్ విషయానికి వస్తే అమరేంద్ర దిహారీ సింగ్ అతనిది ముగుస్తుంది. ఇంకా హర్యానా విషయానికి వస్తే కిరణ్ చౌదరి, రామ్చందర్ జగ్రాది పదవి కాలం ముగుస్తుంది. ఇంకా అన్నిటికంటే అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి 2 స్థానాలు ఖాళీగా అవుతున్నాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నుండి 4 స్థానాలు ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ సమీకరణాలంతా కూడా మారిపోతాయి. ఎందుకంటే అక్కడ కూడా జూన్లో కానీ ఏప్రిల్లో కానీ వారు కూడా పదవి కాలం ముగుస్తుంది. వారికి సంబంధించిన అంశంలో కూడా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే తెలంగాణలో మాత్రం 2 కీలకమైనటువంటి నేతలుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అత్యంత సీనియర్ నేతగా ఉన్నటువంటి నిజామాబాద్కి చెందినటువంటి కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించి ఆయన రాజ్యసభ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. ఆయన యొక్క పదవి కాలం ఏప్రిల్తో ముగుస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభిషేక్ మను సింఘ్వి, సో ఆయన వృత్తిరీత్యా కూడా న్యాయవాది, కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల నుంచి కూడా ఆయన సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. సో ఆయన పదవి కాలం కూడా ముగిసిపోతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2 స్థానాలకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో సంఖ్యాబలంగా చూసుకుంటున్న ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనే దానిపై అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో 2 స్థానాలు ఖాళీ. అలాగే ఇప్పుడు రాజ్యసభ 2 గెలుచుకునే స్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా మనకు సమాచారం. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు తక్కువైనప్పటికీ ఇతర పార్టీల్లో పెద్దగా ఆ సంఖ్యాబలం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో మనం చూసాం, సంఖ్యాపరంగా కూడా చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్క రాజ్యసభ గెలుచుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే వారు మామూలుగా అయితే 39 మంది ఉండాల్సిన అవసరం ఉంది. దాంట్లో చాలామంది కాంగ్రెస్ పార్టీలో వారు జాయిన్ అయిపోయారు. దాంతోపాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వారు గూడెం మహిపాల్ రెడ్డి కానీ, తర్వాత మరొక ఎమ్మెల్యే కానీ వాళ్ళు రిటర్న్ బీఆర్ఎస్కు వెళ్ళిపోయినప్పటికీ కానీ మెజారిటీ దాదాపు 8 మంది దాకా కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీతోనే సత్సంబంధాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు. మొన్న అనర్హతకు సంబంధించిన వేటు పడినప్పటికీ కూడా స్పీకర్ వద్ద కానీ కోర్టుల వద్ద కానీ తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ సభ్యులమైన వారు చెప్తున్నప్పటికీ టెక్నికల్గా వారు చెప్పుకుంటున్నప్పటికీ కానీ వారి ఆత్మ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతోనే వారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితులున్నా ఇటు ఎంఐఎం మద్దతున, అలాగే వీరి యొక్క బీఆర్ఎస్ నుండి వచ్చినప్పుడు ఎమ్మెల్యేల మద్దతులతో ఆల్రెడీ 64 మంది కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా క్రోడీకరించుకుంటే ఖచ్చితంగా 2 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తరహా వాళ్ళు ఇంకా రాజకీయ చతురత అనేది ప్రదర్శించబోతున్నారు. దాంతోపాటు ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు వచ్చే ముందే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళబోతున్న నేపథ్యంలో సో అన్ని రకాలుగా కూడా ఈసారి
పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి ఆశావాహులు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. రాజ్యసభకి సంబంధించిన అంశంలో చాలా సీనియర్లు ఉన్నారు, అలాగే పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు, దశాబ్దాల నుంచి పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. సో వారందరినీ ఏ విధంగా మెప్పించి వాళ్ళకి సీట్లు ఇస్తారో చూడాలి. దాంతోపాటు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీలో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సీట్లైనా కైవసం చేసుకునేందుకు వారు పావులు కదుపుతారు. ఎందుకంటే ఒకవేళ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వారు వేరే పార్టీకి ఓటు వేసినప్పటికీ కానీ విప్ జారీ చేసే అవకాశం ఉంది. విప్ జారీ చేసిన తర్వాత ఖచ్చితంగా వారు చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ ఎమ్మెల్యేల పైన. సో చూడాలి, చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే ఈ రాజ్యసభ ఎన్నికల్లో జరగబోతున్నాయి. ఎప్పుడైతే ఏప్రిల్ సంబంధించి ఏప్రిల్లో జరగబోతుంది కాబట్టి ఏప్రిల్ 16న ఇవన్నీ అయిపోతే మార్చి 16న పోలింగ్ ఉంటుంది కాబట్టి సాయంత్రం 5 గంటలకి ఈ యొక్క పోలింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. స్టార్టింగ్ అయిన తర్వాత ఆ రోజే మొత్తం నిర్ణయం అంతా కూడా వెల్లడించబోతున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.